ఆరోగ్యంగా ఉండడానికి పాలను తాగుతాం, అలాగే పిల్లలకు పాలు తాగిస్తాం, వృద్ధులకు కూడా పాలు తాగిస్తాం. అండ్ రాజమండ్రిలో అదే పాలు తాగి 5గురు చనిపోయిన పరిస్థితి సార్. 2 చిన్నపిల్లలు సహా 8 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. అధికారులపై చాలా సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు. ఆ పాలల్లో ఇథలిన్ గ్లైకాల్ కలిసినట్లుగా అధికారులు నిర్ధారించిన పరిస్థితి సార్. పూర్తి స్థాయి విచారణకైతే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇది ప్రభుత్వ వైఫల్యం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు స్టార్ట్ చేసింది. సార్, కల్తీ నెయ్యిపై రచ్చ ఇంకా ఆగలేదు. తాజాగా కల్తీ పాల అంశం, పాలు తాగితే చనిపోయే పరిస్థితి చాలా ఆవేదన కలిగిన అంశము. ఎందుకంటే మంచినీళ్ళు తాగితే ఇండోర్ లో మనుషులు చనిపోయారు, సో పాలు తాగితే రాజమహేంద్రవరంలో పిల్లలు చనిపోతున్నారు. సో ఈ స్టేజ్ అయితే దీన్ని బట్టి మనము మొత్తం ప్రభుత్వ వైఫల్యమనో ఎంటైర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే డెఫినెట్గా ఇవి ఇష్యూస్, బట్ కానీ దట్ డజంట్ మీన్ ఇదంతా ప్రభుత్వ పాపం అని చెప్పి మనము పొలిటికల్ స్టేట్మెంట్లు మనలాంటి విశ్లేషకులు ఇవ్వకూడదు. బట్ డెఫినెట్గా రాజకీయ పార్టీలు అవకాశం తీసుకుంటాయి. ఎందుకంటే అదేమి విచిత్రమో కానీ తిరుమల పైన, దేవుడి పైన, పుణ్యక్షేత్రాల పైన జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం సులభమని భావించి టీడీపీ ఆ అటాక్ మొదలుపెట్టింది. ఎందుకంటే జగన్ మత విశ్వాసాల వల్ల తమకు అధిక అవకాశం వస్తుంది అనే రాజకీయ లక్ష్యంతో అటాక్ మొదలుపెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ ఆ అటాక్ జరుగుతున్న సమయంలోనే తిరుపతిలో టోకన్ల జారీలో తొక్కిసలాట్లో చనిపోయారు. మీకు సింహాచలంలో గోడకూలి చనిపోయారు. అంటే ఒకవైపు ఏమో దేవుడి చుట్టూ రాజకీయం నడుస్తుంటే, మరోవైపు వైసీపీకి స్కోరింగ్ పాయింట్స్ ఇచ్చాయి కదా. అనుకోకుండా జరిగిన ఘటనలా, వైఫల్యంతో జరిగిన ఘటనలా ఏదన్నా కానివ్వండి, దాన్ని సమర్థించుకోవటానికి టీడీపీ అనుకూల మీడియా పడ్డ పాటలు హాస్యాస్పదం. నీకు పత్రికల్లో రాశారు, జగన్మోహన్ రెడ్డి టోకన్ల విధానాన్ని మార్చడం వల్లనే ఇది జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి టోకన్ల విధానం మాత్రం మీరు అధికారులకు అయితే మీరు మార్చుకోండి. మళ్ళీ ఆఖరికి అది కూడా అంటే వీళ్ళ హయాంలో జరిగితే ఆ పొరపాటు కూడా గత ప్రభుత్వ విధానం వల్ల జరిగింది. గత ప్రభుత్వ విధానాన్ని ఎవడు ఫాలో కమ్మన్నాడు మిమ్మల్ని. అందువల్ల ఒక రకంగా ఇరకాటంలో పడుతున్నారు. ఇప్పుడు సింహాచలంలో అదే జరిగింది, మీకు ఇక్కడ జరిగింది తొక్కిసలాట్లో. తర్వాత మీకు ఇంకో టెక్కలిలోనే ఇక్కడ జరిగింది, ఉత్తరాంధ్రలోనే ఒక ప్రైవేట్ టెంపుల్ లో జరిగిన తొక్కిసలాట్లు కూడా చనిపోయారు కదా, కాశీబుగ్గలో. సో ఇప్పుడు మీకు ఈ అంటే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ మత విశ్వాసాలు ప్రజలకు తెలుసు గనక జగన్ను మతం అంశంలో దెబ్బతీయచ్చు అనే లక్ష్యంతో కూటమి పనిచేయడం మొదలుపెట్టింది. వరుస పెట్టి తిరుపతిలో తొక్కిసలాట, కాశీబుగ్గలో తొక్కిసలాట, సింహాచలంలో గోడకూలుడు వరుస పెట్టి జరిగాయి. ప్రజలకు విశ్వాసాలు ఎక్కువ. ఇప్పుడు కల్తీ నెయ్యి పైన ఇంత గందరగోళం జరుగుతూ, కల్తీ నెయ్యి పైన నెయ్యి అని చెప్పి, బాత్రూమ్ కెమికల్స్ అని చెప్పి, ఇంకా పాకొవ్వని, గోకవ్వని నానా బీభత్సం యానాయాగి కూటమి చేస్తుంది. ఇవాళ అసెంబ్లీలో కల్తీ నెయ్యి పైన చర్చ. సరిగ్గా ఇదే రోజు పేపర్లో ఏంటంటే మీకు అది కూడా పాలకోట విషయం. సో అది ఏ పేపర్ మీరు చూడండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు సాక్షిలో రాలే వార్త. సాక్షిలో వచ్చింది సార్. వచ్చిందా? వచ్చింది. మిగతా ఈనాడు జ్యోతిలో కూడా వచ్చింది. పాలకోట విషయము అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ లో రాలేదు. మీకు కరెక్టే మీరు అన్నది, ఆంధ్ర ఎడిషన్ లో వచ్చినట్టుంది. సో మీకు తెలంగాణ ఎడిషన్ లో రాలేదు. బట్ తెలంగాణ ఎడిషన్ లో కూడా మీకు ఇతర పేపర్లు వచ్చింది. అంటే ఏదో ఓన్లీ సాక్షిలో వస్తే కొట్టేయడం ఈజీ, కానీ ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది కదా. అంటే మీకు నెయ్యి పైన చర్చ జరుగుతున్న సమయంలో పాలకోట విషయం చూడండి వార్త. అదేందో యాక్సిడెంటల్ గా కరెక్ట్ గా జరుగుతున్నది. ఇప్పుడు మీరు ఊరుకుంటారా? కానీ చూడండి, మీరు కల్తీ నెయ్యి అని గొడవ చేస్తున్నారు, మొదలు కల్తీ పాలతో ప్రజల ప్రాణాలు పోతుంటే మీరు పట్టించుకోరా అని ఆల్రెడీ హెరిటేజ్ మీద టర్న్ చేశారు కదా. సో ఆల్రెడీ హెరిటేజ్ పైన టర్న్ చేశారు. ఆ గందరగోళం నడుస్తోంది. హెరిటేజ్, విఎస్ఆర్ అని నానా గందరగోళం నడుస్తున్న సమయంలో ఇది జరిగింది. ఇప్పుడు దీనిపైన ఇలా మొత్తం మీకు కల్తీ పాల వ్యవహారమే నడుస్తుంది అసెంబ్లీలో ఒకవేళ వైసీపీ వాళ్ళు వెళ్తే. సో అందువల్ల ఇప్పుడు ఈ కల్తీ పాలు చాలా ఘోరమైన ఇష్యూ. అది పాలు తాగితే మీకు యూరిన్ ఆగిపోయింది, అనూరియా అనేటువంటి ఒక ప్రాబ్లం. అది కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఇంత హారబుల్ ఇప్పుడు మీకు. అయితే ఇది కల్తీ అనేది అందుకే అనేది ఇక్కడ
రాజకీయాల పక్కకు పెడితే అనేక రూపాల్లో కల్తీ జరుగుతోంది. నీళ్ళ కల్తీ వల్ల ఇండోర్లో చనిపోయారు, కాఫీ సిరప్లో కల్తీ వల్ల మహారాష్ట్రలో బిడ్డలు చనిపోయారు. సో మీకు కాఫీ సిరప్లో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్లో ప్యూరిటీ లేకపోవడం వల్ల, పాల కల్తీ వల్ల ఇక్కడ మళ్ళీ పిల్లలు చనిపోయారు. సో ఈ కల్తీ మొదలు ఆపాల్సింది పోయి కల్తీ రాజకీయం అయ్యే వరకు సమస్య వచ్చింది. అంటే ఎక్కడో ఒక చోట కూటమి కూడా ఆలోచించాల్సింది అంటే మీ పొలిటికల్ స్కోరింగ్ పాయింట్స్ కొరకు గవర్నెన్స్ను మర్చిపోతున్నారా అని. ఇది నేననడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా మనకు అన్నాడు చూడండి, మనము చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో తేడా ఉంది గవర్నెన్స్లో అని. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు ఇది. మనము మీకు కొద్ది రోజుల క్రితం అన్న స్టేట్మెంట్ అంతటా మీడియాలో కూడా వచ్చింది కదా. అంటే గవర్నెన్స్ విషయంలో మనం చెప్తున్నది వేరు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది వేరు అని. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ RTGS అని చెప్పి ఉన్న బిల్ గేట్స్ కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఒకవైపు ఏమో టెక్నాలజీ హడావుడి, రివ్యూల మీద రివ్యూలు, సమీక్షల మీద సమీక్షలు, రియల్ టైం గవర్నెన్స్ అని. మరి ఇది గవర్నెన్స్ ఫెయిల్యూర్ కదా. ఎందుకంటే నేనేమి ప్రభుత్వ వైఫల్యం అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఫోన్లో పెట్టమని అంటలేదు. బట్ కల్తీని అరికట్టాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. కల్తీని అరికట్టడం ఇది గవర్నెన్స్ క్వశ్చన్. సో మరి ఆ ఎఫర్ట్ ఎక్కడ పోతుంది? ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తము లడ్డూలో గోకొవ్వు పాకొవ్వు కలిసిందని నిరూపించడం పైన ఉన్న కాన్సన్ట్రేషన్ దేనిపైన లేదు. ఎందుకంటే టోటల్ కూటమి, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వము, పార్టీ ఇవాళ అర్జెంటుగా నిరూపించాల్సింది ఏంటంటే బాత్రూమ్ కెమికల్స్, గోకొవ్వు, పాకొవ్వు కలిసింది. ఇది ఛార్జ్ షీట్లో లేకపోతే, సిట్ దర్యాప్తులో తేలకపోతే అవసరమైతే ఇంకో కొత్త కమిటీ వేసైనా నిరూపించాలి. అర్జెంటుగా ఇది నిరూపించి తర్వాత శ్రీశైలము, శ్రీకాళహస్తి, ద్వారకా, తిరుమల, ఇక అన్ని దేవాలయాల్లో కల్తీ జరిగిందని నిరూపించాలి. ఈ టెన్షన్, ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం ఉండడం వల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడుకున్న ప్రధానమైన పేరు ప్రఖ్యాతులే గవర్నెన్స్. మీకు చంద్రబాబుకు ఓటేసిన ప్రజలు ఎవరైనా అడగండి, జగన్కు చంద్రబాబుకు తేడా ఎక్కడా అంటే బటన్ నొక్కుళ్ళు కాదు. బటన్ జగన్ నొక్కిండు, చంద్రబాబు నొక్కిండు, చంద్రబాబు ఇంకొద్ది గట్టిగా నొక్కితే నొక్కొచ్చు. కానీ మెయిన్గా ప్రజలు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు అంటే అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు అంటే గవర్నెన్స్ ఉంటుంది అని నమ్మకం. అక్కడ బ్రాండ్లోనే పక్కదారి పడుతుంది. మీకు అర్థం కావాల్సిన అంశం, పక్కదారి బట్టి ఇలా అనవసర వివాదాల చుట్టూ తిరుగుతూ అసలు విషయం పక్కన పోయి పాలన పైన గ్రిప్ పోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. టోకన్ల జారీలో తొక్కిసలాటలు, మీకు పాల కల్తీతో మరణాలు, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పటికైనా పొలిటికల్ గవర్నెన్స్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ పైన పెట్టండి. సో పాలిటిక్స్ కాస్త పక్క పెట్టండి. ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది గవర్నెన్స్ కొరకు, రాజకీయాల కొరకు కాదు. ఇంకా రాజకీయ కక్షలు, రాజకీయ గోళలు, రాజకీయ ప్రత్యర్థుల్ని వెంటాడడము, పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం కాదు. ఒక చక్కటి పాలన ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజలు మర్చిపోతారు. చంద్రబాబు నాయుడుకు ఒక అపూర్వమైన అవకాశం. మీ బ్రాండ్ను వదిలేయకండి. అన్ఫార్చునేట్లీ క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించిన రోజు అనుకూల పత్రికలో పేజంలో వార్త లేకుండా అయిపోయింది. ఎందుకంటే లడ్డు బాత్రూమ్ కెమికల్స్ గోలే కదా. మీకు ఆ క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పుకునే సమయం ఎక్కడ వచ్చింది? సో క్వాంటమ్ పోయింది, IT పోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోయింది. ఏమైనా గోకోవు, పాకోవు, బాత్రూమ్ కెమికల్స్, ఆరోగ్య సమస్యలు, దీని చుట్టూ తిప్పుతున్నారు కదా. ఇప్పటికైనా చూడండి, క్వాంటమ్ టెక్నాలజీ పైన ఒక ప్రత్యేక సెషన్ పెట్టి అసెంబ్లీ డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ ఫ్యూచర్ ఏంటి అని పెడితే ఎంత బాగుండేది. అది వదిలేసి లడ్డు పైన చర్చ, ఫుల్ ప్రత్యేక చర్చ. సో వేర్ ఈజ్ ఇట్ ఆంధ్రప్రదేశ్ గోయింగ్? స్కిల్స్ పైన అప్పుడు పవన్ కళ్యాణ్ స్కిల్ సెన్సెస్ అన్నాడు. స్కిల్ సెన్సెస్ ఏమైందో ఇప్పటి వరకు తెలియదు. జాబ్స్ 20 లక్షల జాబ్స్ ఇప్పిస్తామన్నారు, దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీకు రైతులు గిట్టుబాటు ధరల విషయంలో అసంతృప్తితో ఉన్నారు. సో దాన్ని అవకాశం తీసుకోండి. ఈ మేరకైనా కూటమికి అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే జగన్ నేర్చుకోవడం లేదు. జగన్కున్న వ్యక్తిగత స్వభావం వల్ల జగన్ ఈజ్ అనేబుల్ టు లెర్న్. అది కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకు అనేబుల్ టు లెర్న్ మీకు ఉదాహరణ చెప్తాను. అమరావతి ఉంది. అమరావతి పైన జగన్ తీసుకున్న స్టాండ్ తప్పని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠతో తీర్పు చెప్పారు. ఈ 3 రాజధానుల ముచ్చట అర్థం లేదని. అయినా కూడా మారేడా జగన్? మళ్ళీ అమరావతి పైన నిన్న మొన్న ఈ మధ్య కూడా అటాక్ చేశాడు. మీరు గమనించండి. అలాగే మీకు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఈ లాస్ట్ 1.5 yearsలో మీరు గమనించండి,
ఏ పబ్లిక్ ఇష్యూస్ పైన కూటమిని ఎదుర్కొన్నాడు? ఒక్క రైతుల సమస్యల పైన వెళ్ళాడు. మిగతా అన్ని ఏంటి? అంబటి రాంబాబు పైన అటాక్ అయితే ఒక యాత్ర, జోగి రమేష్ పైన అటాక్ అయితే ఒక యాత్ర. సో ఇవే గోళాలు తప్ప, రాజకీయ గోళే తప్ప జగన్ పబ్లిక్ ఇష్యూస్ పైన కూటమి నిలదీసిన ఉదాహరణ నాకు చెప్పండి. ఒక్క రైతుల ఇష్యూ కూడా మీరు ఎలా ప్రజెంట్ చేశారు దాన్ని? మీరు గమనించండి, అమరావతి రైతుల పోరాటంలో చంద్రబాబు ముందుండలే. అమరావతి రైతులు ముందు పెట్టి చంద్రబాబు నాయుడు వెనుకాలన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పత్తి రైతుల సమస్య వచ్చినా పత్తి రైతులు ముందుండరు, తానే ముందుంటాడు. మామిడి రైతుల సమస్య వచ్చినా మామిడి రైతులు ముందుండరు, తానే ముందుంటాడు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? అసలు సమస్య పక్కపోతుంది. మీరు పత్తి రైతులు పరామర్శించాలన్నా అంబటి రాంబాబును పరామర్శించాలని తేడా ఏముంటుంది? జగన్ షో తప్ప పెద్ద ఎత్తున వేల సంఖ్యలో వందల జనాన్ని పోగేసుకోవాలి, వెళ్ళాలి. సో అంబటి రాంబాబు షో, పత్తి రైతుల షో తేడా లేదు. మీకు జోగి రమేష్తో షో, మిర్చి రైతుల షో తేడా లేదు. మిర్చి రైతనా మామిడి రైతనా ఒకటే ఫార్ములా, తనను ప్రొజెక్ట్ చేసుకోవాలి, తాను ముందుండాలి, వేల సంఖ్యలో జనాన్ని మొబిలైజ్ చేయాలి. సో అదొక జగన్ జైత్రయాత్రలాగా సాగాలి, సమస్య మీద పోరాటమే లేదు. సో ఈ టెండెన్సీ వల్ల కూడా బెనిఫిట్ అవుతుంది. జగన్ చేస్తున్న వెరీ బిగ్ మిస్టేక్ ఇది. సో ఆయన అది నేర్చుకోవడానికి రెడీగా లేడు. ఆయన సన్నిహితులు చెప్పేది జగన్ అంత తొందరగా తన అభిప్రాయాన్ని మార్చుకోడు, నేర్చుకునే క్వశ్చనే లేదు అంటున్నారు. సో అది కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఒక్కసారి కనుక జగన్ నేర్చుకుంటే మాత్రం ఛాలెంజ్ మొదలవుతుంది. దానికన్నా కూటమి చేయాల్సింది, మీకు ప్రజలు ఓటేసింది ఏ విషయంపై నమ్మకంతో ఓటేశారు? మీకు ఓటేసింది చంద్రబాబు నాయుడు ఒక టెక్నాలజీ ఫ్యూచర్ ఇస్తాడు, బలమైన అడ్మినిస్ట్రేషన్ ఇస్తాడు, బలమైన గవర్నెన్స్ ఉంటుంది, ప్రభుత్వం వ్యవస్థ పైన పట్టు ఉంటుంది అని ఇచ్చారు. కానీ ఏమంటున్నారు? చంద్రబాబు చెప్తున్నాడు కానీ నాకు సంతృప్తి లేదు. సో ప్రజలు మనకు 50% లోపే మార్కులు వేస్తున్నారు, కలెక్టర్లు మీరు పనులు చేయడం లేదు, ఆంధ్రజ్యోతిలో కథనాలు కలెక్టర్లు పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, మినిస్టర్లు పనిచేయడం లేదు. మీరు చూడండి, నేను చెప్తున్నా కాదు ఇవన్నీ, ఇదంతా రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నది, ఆంధ్రజ్యోతి రాస్తున్నది, రాధాకృష్ణ చెప్తున్నదే కదా. మరి ఎమ్మెల్యేలు పనిచేయక, మంత్రులు పనిచేయక, మీరు కలెక్టర్లు పనిచేయక, అధికారులు పనిచేయక, ప్రభుత్వాలు పనిచేయకపోతే కల్తీ పాలతో జనం చావకపోతే ఏం చేస్తారు? సో ఎవరు పనిచేస్తున్నారు? కరెక్ట్గా పనిచేసేది ఎవరు అంటే రాజకీయం పనిచేస్తుంది, ఇంకా మిగతా ఏవి పనిచేయడం లేదు. సో అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది కదా. చంద్రబాబు బాత్రూమ్ కెమికల్ అన్నిటితోనే హోమ్ మినిస్టర్ ఆరోగ్య సమస్యలు అంటే ఇంకో అడుగు ముందుకేది. అమ్మాయి ఇలా ఆరోగ్య సమస్యలు లడ్డుతో రాలే, పాలతో వచ్చింది. సో ఆరోగ్య సమస్యలను మొదలు పరిష్కరించండి. లడ్డుతో ఆరోగ్య సమస్యలు ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలియదు, కానీ పాలతో మనుషులే చనిపోతున్నారు కదా, వాడిని పట్టించుకోండి మొదలు.